హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కోడిగుడ్డు పెంకులు అండి. ఎక్సెల్స్ ఎందుకు అనుకుంటున్నారా? వీటిని అయితే మిక్సీకి వేసి గ్రైండ్ చేయడం వల్ల ఇది ఇట్లా మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. దీంతో పాటు దీంట్లో ఇంకొకటి కూడా కలుపుతాను. అదేంటితో చూసేద్దాం రండి, చూసేయండి. ఇది ఇంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్లతో పాటు ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటో చూడండి, సీవీడ్. ఈ సీవీడ్ మనకి నర్సరీస్లో దొరుకుతుంది, లేకుంటే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి. ఈ రెండు కలిపి ఇవ్వడం ఇప్పుడు కోడిగుడ్డు పెంకులు అంటే డైరెక్ట్గానే ఇవ్వచ్చు, కానీ ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేయడం వల్ల మనకి స్పీడ్గా మొక్క అనేది స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే దానివలన మొక్క చాలా బాగా గ్రోత్గా అవుతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క కొమ్మకి అయితే మొగ్గ ఉంటుంది. అలాగే మనం వద్దన్నా పోస్తాయి అన్నమాట. అలా చేసి ఇవ్వడం వలన నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా, వాటితో సహా మొత్తానికైతే నేను ఇచ్చేసానండి. అలా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎటు వర్షాలు పడి మొక్కల్లో జీవం లేకుండా అయిపోతుంది కదా, వీటిని ఇవ్వడం వల్ల కొంచెం అవి కాల్షియం తీసుకొని చాలా మంచిగా అయితే రెడీ అవుతాయండి. మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అనేవి వద్దన్నా కానీ వెజిటేబుల్స్ అన్నీ ఇస్తాయి అన్నమాట మన ప్లాంట్స్. చూస్తున్నారు కదా, నేను ప్రతి మొక్కలో కూడా ఎక్కువ మట్టి కూడా ఇవ్వలేదండి, కానీ మొక్కలన్నీ చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. చూసారా, మన బుజ్జి గణపయ్య, మా వాళ్ళైతే బుజ్జి గణపయ్యని చేశారు. ఎలా చేశారో నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మన బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. చూస్తున్నారు కదా, ఒక్క మొక్కకు కూడా తెగులు కానీ పురుగు కానీ అసలు ఏమీ లేదు, ఎంత హెల్తీగా ఉన్నాయో. వీక్లీ వన్స్ లేకుంటే 15 డేస్కి ఒకసారి ఇలాంటివి ఒకటి మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి ఆహారాన్ని అయితే మనం తీసుకోగలుగుతామండి. బెండ మొక్కలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో. నేను బకెట్లు టబ్బులు కూడా ఎక్కువ మట్టి అయితే వేయలేదండి, సగం వేసాను. అయినా కానీ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇవైతే మన మొక్కలకు వచ్చిన ఫస్ట్ కాయలండి. నాకు బెండకాయలు పచ్చివి తినడం అంటే చాలా ఇష్టం. కోసేసాను చూడంగానే. నాకు అసలు ఇంకా కడిగే పని లేదు, ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి తినేస్తున్నా. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుసుకుందామే.